నమస్కారం. పరగడుపున ఎటువంటి ఆహారం తీసుకోకూడదో ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం మన మధ్యలో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పరగడుపున ఎటువంటి ఆహారం తీసుకోకూడదో మీ మాటల్లో తెలియజేయండి సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము లోగడ అంతకుముందు 2 ఎపిసోడ్లు చేశాము. ఆహారము పరగడుపున అనేది ఆహారము ఎటువంటి ఆహారం తినాలో మనం చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో పరగడుపున ఎటువంటి ఆహారము తీసుకోకూడదో నేను కొన్ని ఉన్నాయి. ఆ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తీసుకోకూడదు దాని గురించి నేను మీకు సవివరంగా వివరిస్తాను. దీనికి ముందుగా అసలు పరగడుపున అంటే ఏందో అంతకుముందు 2 వీడియోలో నేను వివరించాను. పరగడుపున అంటే మన ఉదయాన్నే లెగవడంతో దీనికి ఎప్పుడైతే పోతామో ఈ మొత్తం బాడీ స్టమక్ మొత్తం క్లీన్ అయిపోద్ది. అప్పుడు ఎటువంటి ఆహారం మన శరీరంలోన ఏది ఉండదు. ఎప్పుడైతే అట్లా ఉండదో దాన్ని పరగడుపున అని అంటారు. ఫస్ట్ దాని డెఫినేషన్ అది. ఇప్పుడు పరగడుపున తీసుకోకూడని ఆహారం ఏమిటో చెప్తాను. ఈ రోజు చాలా మంది పొద్దున్నే కాఫీలు, టీలు, జావలు, తర్వాత గోధుమ గడ్డి జావలని, బార్లీ జావలని చెప్పి ఇట్లాంటి అనేకమైనటువంటి జావలు త్రాగుతున్నారు. చాలా రాంగ్. ఎప్పుడైనా సరే అట్లాంటి ఆహారం తీసుకోకూడదు పరగడుపున. ఎందువల్ల అంటే మన శరీరంలో ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో లోన యాసిడ్స్ అనేది ఉత్పత్తి అవుతుంటాయి మన శరీరంలో. ఆ యాసిడ్స్ ఎట్లా ఉంటాయి? వెచ్చగా వేడిగా ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు? ఆ వెచ్చగా వేడిగా ఎప్పుడైతే ఉంటున్నాయో దాని మీద ఇంకొద్దిగా నువ్వు వేడి ద్రవ పదార్థాలు అనేది దాని మీద పోస్తున్నావు. ఎప్పుడైతే ఆ ద్రవ పదార్థాలు దాని మీద నువ్వు త్రాగుతావో ఆటోమేటిక్ వేడి ఇంటూ వేడి కలిస్తే ఏమైంది? ఏదో ఒకటే గెలుస్తుంది. ఇద్దరు కొట్టుకుంటే ఎట్టా అయితే ఒకటి గెలుస్తుందో అట్టాన మన శరీరంలో ఉన్న యాసిడ్స్ అనేది ఉత్పత్తి కావడం తగ్గిపోద్ది. ఆ యొక్క యాసిడ్స్ అనేది మందగిస్తాయి. ఎప్పుడైతే మందగిస్తాయో ఉత్పత్తి కావో ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్ అనేది ఏర్పడుద్ది. మలబద్ధకం వస్తుంది. తర్వాత లిటరల్ రాదు. ఇట్లాంటి ఇంకా చాలా వస్తాయి నీకు. అందువని పొద్దున్నే పరగడుపున వేడి ఆహారం, వేడి ద్రవ పదార్థాలను త్రాగకూడదు. అలాగనే వేడి ఆహారం కూడా తినకూడదు. అదేవిధంగా ఘన పదార్థాలతో చేసినవి ఏదన్నా సరే, ఇప్పుడు మనం ఉప్మా చేసుకుంటాము, ఇడ్లీ చేసుకుంటాము, తర్వాత చిలకలు అట్లు పోసుకుంటాం. ఇట్లా ఏదన్నా ఉంటుంది. ఫస్ట్ మాత్రం వేడి తినకూడదు. ఏదో చల్లార్చింది కొంత తిన్న తర్వాత వేడి తినచ్చు. ఎందువల్ల? స్టమక్ ఎప్పుడైతే వేడిగా ఉంటుందో ఆటోమేటిక్గా మనము చల్లారింది ఎప్పుడైతే తింటాం వెంటనే క్యాచ్ చేసుకుని తింటుండదు. దాని తర్వాత కొంత ఆహారం తిన్న తర్వాత వేడి తిన్నా కూడా అప్పుడు ఏమి కాదు. ఫస్టే కనుక ఆ విధంగా ఉంటే స్టమక్ మొత్తం పాడైపోదు. అందుకని అట్లాంటి తినగా. అలాగనే పరగడుపున ఆయిల్తో చేసిన ఫుడ్ ఉంటుంది. అంటే పునుగులు, బజ్జీలు, గారెలు, బోండాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. జంతికలు ఇట్లా చాలా ఉంటాయి. ఆయిల్తో చేసిన ఫుడ్ కూడా ఏది తినమాకండి. కారణం ఏంది? ఆ ఆయిల్ రిఫైన్ చేయడానికి కనీసం 15 రకాల 20 రకాల కెమికల్స్ వేసి దాన్ని బయట రకాలు చేస్తారు. ఆ కెమికల్స్ ఎప్పుడైతే మన పొట్టలో పోతాయో ఆటోమేటిక్గా ఈ యొక్క ఆయిల్ తెచ్చిన ఫుడ్ ఎప్పుడైతే పోతే స్టమక్ మొత్తం పాడైపోద్ది. అందువల్ల అట్లాంటివి కూడా తినద్దు. తర్వాత షుగర్తో చేసిన ఫుడ్, షుగర్ తెలుసుగా మీకు, ఆ చక్కెరతో చేసిన ఏ పదార్థాలు కూడా తినకూడదు. కారణం ఏంది? ఆ షుగర్ వైట్ రావటానికి కనీసం 15 రకాల 20 రకాల కెమికల్స్ వేసి తయారు చేస్తారు. ఆ వైట్ ఎప్పుడైతే మన శరీరంలో షుగర్తో చేసిన ఫుడ్ ఎప్పుడైతే మన శరీరంలోనికి ఎప్పుడైతే పోతాయో మన స్టమక్ మొత్తం పూర్తిగా పాడైపోద్ది. మెయిన్ మన శరీరానికి ముఖ్యమైనది ఎముకలు, నరాలు. ఆ ఎముకలు, నరాలే గొల్లబారిపోయి బాడీ వీక్ అయిపోద్ది. దాంతోపాటు మీకు ఆకలి కూడా మందగిస్తుంది. పూర్తిగా పడదు. మీకు లోన ఆకలేస్తుంటుంది కానీ తినాలంటే మీరు తినలేరు. అందువల్ల షుగర్తో చేసిన ఫుడ్ కూడా తినవద్దు. అలాగనే మసాలా ఫుడ్ అంటే మీకు తెలుసు. మసాలా అంటే దాంట్లో ఏమేమి వేస్తారు? నీకు మిరియాలు, యాలకులు, తర్వాత చిలకల, సొంటి, అల్లము, ఎల్లిపాయలు, ఇంకా నానా రకాలుగా జాపత్రి, ఎన్ని రకాలు వేస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే ఇది ఉష్ణం, ఇవన్నీ వేడి పెరుగుద్ది తింటే. ఎప్పుడైతే వేడి పరగడుపున ఎప్పుడైతే తింటా ఉష్ణం పెరుగుద్దో ఆటోమేటిక్గా ఈ పార్ట్ మొత్తం నొప్పి పుట్టుద్ది, ఈ ముడ్డి మొత్తం నొప్పి పుట్టుద్ది. అంత జీర్ణాశయం మొత్తం పూర్తిగా పాడైపోద్ది. దానివల్ల చాలా నువ్వు ఇబ్బందులు పడతావు. అందుకని మసాలాతో చేసిన ఫుడ్ అనేది తినకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత నీస్ అంటే నీకు మాంసాహారం. పరగడుపున మాంసాహారంతో దాంట్లో కూడా సేమ్ ఇలాగనే నీకు అనేక రకాలైన దినుసులు వేసి నీకు తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క
నీకు మాంసాహారం చేస్తారు. ఆ మాంసాహారంతో సహా పరగడుపున గనక నువ్వు ఎప్పుడైతే తింటావో అది అరగదు. ఆ దినుసులు ఈ మాంసాహారం పొరపాటు కూడా అరగను కూడా. కనీసం ఈ మాంసాహారం అంటే 2 రోజులు పట్టుద్ది. ఎప్పుడైతే 2 రోజులు పడితే ఆటోమేటిక్గా ఈ యొక్క మసాలా దినుసులతో పాటు ఎప్పుడైతే నీ శరీరంలో పోయిందో ఆటోమేటిక్గా చనిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చనిపోతారు కూడా, దాంట్లో సందేహమే లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని పొద్దున్నే అట్లాంటి ఆహారం కూడా తీసుకోవాలి. దాంతోపాటు మీకు పులుపుతో చేసిన ఆహారం, పులుపుతో చేసిన ఆహారం అంటే నీకు తెలుసా, నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఇట్లాంటి ఆహారం కనుక ఎప్పుడైతే పరగడపన మీరు తీసుకుంటారో ఆటోమేటిక్గా ఈ రెండేంది, ఒక పక్కన యాసిడ్స్ ఉత్పత్తి అవుతున్న ఉష్ణం పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఈ 2 కనుక ఇప్పుడు పులుపు పదార్థాలు, ఇప్పుడు నీకు సిట్రాట్ నిమ్మకాయ ఉంది, తర్వాత చిలకల్ల చింతపండు ఉంది, తర్వాత బత్తాయి ఉంది, నిమ్మకాయలు, తర్వాత చిలకలు నీకు నారింజకాయలు, ఇట్లాంటి సిట్రాట్ ఈ జాతికి సంబంధించిన ఆహారం కనుక పొద్దున్నే పరగడపన కనుక తీసుకునేటైతే పులుపు ఎప్పుడు ఉష్ణం ఆటోమేటిక్గా పెరుగుద్ది, దాంతోపాటు గ్యాస్ పెరుగుద్ది, కడుపు ఉబ్బరం వస్తుంది, ఇక తర్వాత అన్నీ వస్తాయి. నీకు మోషన్ కూడా ఫ్రీ కూడా కాదు. అందువల్ల దాని మొత్తం స్టమక్ మొత్తం పూర్తిగా పాడైపోతుంది. తర్వాత కూల్ డ్రింక్స్, ఆ కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. ఆ కూల్ డ్రింక్స్ కూడా అనేక రకాలైన కెమికల్స్ వేసి ఆ కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు. దాంతోపాటు షుగర్ కూడా వేస్తారు దాంట్లో. ఇవన్నీ పైన స్టమక్ కూడా పూర్తిగా పాడైపోతుంది. అందుకని అలాంటి ఆహారం కూడా తీసుకోడు. ఇక తర్వాత పిజ్జాలు, బర్గర్లు, కేకులు, తర్వాత న్యూడిల్స్ ఇట్లాంటి ఆహారం కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే కొన్ని రకాల టేబుల్ సాల్ట్, కొన్ని రకాల మైదా పిండి ఇట్లాంటివన్నీ వేసి చేస్తారు. ఇవన్నీ కొద్దిగా నిల్వ ఉన్నాయి, ఇవన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ ఉంటుందో పూర్తిగా స్టమక్ మొత్తం పూర్తిగా పాడైపోద్ది. మీకు దీంట్లో ఒక ఉదాహరణ చెబుతాను. మధ్య రీసెంట్గా నేను ఒక పేపర్ కూడా చదివాను. ఒక 16 ఏళ్ళ అమ్మాయి పిజ్జాలు, బర్గర్లు, కేకులు, కూల్ డ్రింక్స్ పొద్దున్నే రోజు తింటూనే ఉంటుందంట, తాగుతూనే ఉంటుందంట. వారం మొత్తంలో 1 రోజు 2 రోజులు కొద్దిగా తింటుంటారంట. అలాంటి తింటున్న అమ్మాయికి పూర్తిగా వెంటనే ఏదో తేడా వచ్చి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ ప్రేగులకు రంధ్రాలు పడిపోయినాయి, లివర్ డ్యామేజ్ వచ్చింది, ఇంకా చాలా ఇంకా కొన్ని అప్లికేషన్స్. తర్వాత వచ్చేలాగా ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకుంటారు, అక్కడ కూడా పనిచేయలేదు. చివరికి ఆ అమ్మాయి చనిపోయింది. ఇది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. అందుకని ఇట్లాంటి ఆహారం కూడా తీసుకోకూడదు. అందుకని ఇలాంటి ఆహారం మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తానమ్మా. ఈ రోజున చాలా మంది నేను భోజనానికి వెళ్తూనే ఉంటాను. నేను మధ్యాహ్నం భోజనంలో చూస్తాను, రాత్రి భోజనం చేసి చాలా మంది చూస్తాను. చాలా మంది నేను అడగను కూడా అడిగాను. నేను ఏమని అడిగాను, ఏందమ్మా ఇస్తాళ్ళు అందరూ వదిలిపెడుతుంటారు, పారేస్తుంటారు, తినరపోతే నేను అడుగుతా, అమ్మా ఏందమ్మా ఇట్లా పారేస్తే ఎట్లా అమ్మా ఏమంటే నాకు లోన మాత్రం కడుపులో ఆకలి అవుతుంటుందండి, కానీ తినాలంటే తినలేకపోతున్నాను, ఎందుకో నాకు అర్థం కావటం లేదు, అది ఇదని చెప్తున్నాను. అందుకని వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకుమ్మా, మనకు భోజనాలు ఉన్నాయని చెప్పేసి, విందు భోజనాలు ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి వాటికి అక్కడ 4 స్వీటు 4 హాట్ ఇట్లాంటివన్నీ వేసి పెడతారు, మనం బాగా తిందాం కదా అని మీరు అందరూ అనుకుంటారు. సహజం, నీకు ఎట్లా ఉండదు ఆశ నాకు ఉంటుంది, నేను అనుకుంటాను. కానీ ఒక టయాన్ని మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఆహారం తీసుకొని మళ్ళీ అక్కడికి పోయి తినండి, అప్పుడు సరిపోద్ది. అంతేగాని మీరేదో వాళ్ళేదో పెడతారని చెప్పేసి అయినా తినచ్చని ఆ ఆశతో కనుక వెళ్తే ఇట్లాంటి యొక్క విధానం ఇట్లాంటి మొత్తం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరేమి తినలేరు. అందుకని ఖచ్చితంగా ఒక టయానికి మాత్రం తినండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన ఆహారం చెప్పానో అలాంటి ఆహారం తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు ఇంటి వాళ్ళు బాగుండండి. జై హింద్, భారత్ మాతాకి. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.